నమస్తే అండి. చలి ఎక్కువగా అయిపోయింది కదా! మొక్కలపైన మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఈ వీడియోలో మనము తెలుసుకుందామండి. చలికాలంలో ముఖ్యంగా చేయాల్సిన పనుల గురించి మనం మాట్లాడుకుందామండి. ముందుగా మనము వాటరింగ్ అనేది సరిగ్గా చేయాలండి. వాటరింగ్ సరిగ్గా చేయకపోతే మనకి మొక్కలు అనేవి చనిపోతాయి. ఎందుకు అంటే చలికాలంలో మనకి వేడి అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి సాయిల్ అనేది డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. అలానే మనకి మొక్కలు కూడా డార్మినెన్సీ పీరియడ్లోకి వెళ్ళిపోతాయండి. అంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు వాటికి వాటర్ అనేవి చాలా తక్కువ అవసరం పడుతుంది. అందుకే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు 1 లేదా 2 ఇంచులు మీకు సాయిల్ అనేది డ్రై అయ్యాకని మీరు వాటరింగ్ చేయండి. అంతకంటే ముందు మీరు వాటరింగ్ చేయాల్సిన అవసరం ఉండదండి. సెకండ్ పాయింట్ వచ్చేసి మన మొక్కలకి సన్లైట్ అంటే చాలా ఇష్టం అండి. అయితే మనకి ఈ సీజన్లో ఎండ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏవైతే మొక్కలు ఎండని ఇష్టపడతాయో ఆ మొక్కల్ని మీరు ఎండలో పెట్టడానికి ప్రయత్నించండి. దాదాపుగా మీకు వీలైనంత ఎండలో పెట్టడానికి ప్రయత్నించండి. అయితే ఏవైతే ఇండోర్ ప్లాంట్స్ అని మనం ఇంట్లో పెడతామో ఆ మొక్కల్ని కూడా మీరు ఎండలో పెట్టండి, లేదా మీకు బాల్కనీలో కానివ్వండి, సెమీ షేడ్లో కానివ్వండి పెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మొక్కలు అనేవి చాలా హెల్దీగా పెరుగుతాయండి. మీరు లోపల పెట్టాక మొక్కలు చనిపోతున్నాయి అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే దానికి ఎండ పడకపోవడమే అండి. థర్డ్ పాయింట్ వచ్చేసి చాలా చిన్నదండి, కాకపోతే చాలా యూస్ఫుల్ పాయింట్ అండి. ఇది వారానికి ఒక్కసారి మీరు పాట్లో ఉన్న మట్టిని మీరు లూజ్ చేయాలండి. లూజ్ చేయడం వల్ల ఆక్సిజన్ అనేది మనకి రూట్స్ కి అందుతుంది. దాని వలన మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతుందండి. ఇది తప్పకుండా చేయండి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి చలికాలంలో మనకి ఫంగస్ రావడం, అలానే చాలా పురుగులు రావడము జరుగుతూ ఉంటుందండి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎండ లేకపోవడం వల్ల. అందుకే మీరు ప్రతి 15 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ అనేది మీ మొక్కల పైన స్ప్రే చేయండి. అది కూడా ఈవినింగ్ చేయండి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, మార్నింగ్ కానివ్వండి లేదా ఎండ ఎక్కువ ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు. అలా చేయకండి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈవినింగ్ టైమ్స్ మీరు స్ప్రే చేయండి. మార్నింగ్ నార్మల్ వాటర్తో స్ప్రే చేసేస్తే మీ మొక్కలు అనేవి ఎలాంటి పెస్ట్ కానివ్వండి, ఎలాంటి ఫంగస్లు రాకుండా ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ప్రూనింగ్ చేయాలా చేయకూడదా అనేసి చాలా మందికి డౌట్ ఉంటుందండి. అయితే ఈ సీజన్ మారడం వలన ఏమవుతుందంటే ఆల్రెడీ మనకి లీవ్స్ అనేవి ఎల్లోగా మారడము, రాలిపోవడము, కొంచెము స్టెమ్స్ అనేవి పాడైపోవడము అలా జరుగుతూ ఉంటుంది. అయితే మీరు దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. అది సీజన్ మారడం వల్ల మనకి లీవ్స్ అన్ని ఎల్లోగా మారి అవి రాలిపోతాయి. వాటిని మీరు రిమూవ్ చేయండి, సరిపోతుంది. అయితే ఎలా అయితే మనకి సీజన్ వస్తుందో, గ్రోయింగ్ సీజన్ వస్తుందో అప్పుడు మీకు ఆటోమేటిక్గా కొత్త లీవ్స్, కొత్త స్టెమ్స్ వస్తూ ఉంటాయండి. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే మీరు వాటర్ ఎప్పుడు చేసినా కూడా ప్లాంట్ పైనుంచి మొత్తం చేయండి. ఎందుకంటే దానిపైన దుమ్ము కానివ్వండి లేకపోతే డస్ట్ ఇంకేమైనా ఉన్నా కూడా అవి పోయి దానిపైన ఆక్సిజన్ వస్తుంది. అంటే ఏం లేదంటే ఫోటోసింథసిస్ రావడం వల్ల మీకు ప్లాంట్ అనేది అది ఆహారం తీసుకుంటుంది. దానివల్ల ప్లాంట్ అనేవి చాలా హెల్దీగా ఉంటాయండి. తప్పకుండా ఇలా ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు మొక్కలు బాగుంటాయండి. అయితే నేను చెప్పిన ఈ 5 పాయింట్స్లలో మీరు ఏదైతే యూస్ చేశారో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. అలానే చూసే వాళ్ళైతే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా చేయడం వల్ల నాకు ఒక చిన్న మోటివేషన్ అండి, ఇంకా ఫర్దర్ మంచి కంటెంట్ తీసుకురావడానికి. ఇంకొక విషయం అండి, చలికాలంలో ఏం చేయాలో తెలుసుకున్నాము, అసలు ఏం చేయకూడదు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి బిగ్ నో అండి. ఓవర్ వాటరింగ్ అస్సలు చేయకూడదు. ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే రూట్స్కి ఫంగస్ రావడము, రూట్స్ అనేవి కుళ్ళిపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చివరికి వచ్చేసి మీకు ప్లాంట్ అనేది చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. వింటర్లో ఎప్పుడైనా కానివ్వండి ప్రతి పాట్ని మీరు సాయిల్ చెక్ చేసుకొని వాటరింగ్ చేయండి. సెకండ్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం గార్డెనింగ్ చేసేటప్పుడు మనకి మొక్కలు అంటే స్పెషల్గా చలికాలం వచ్చినప్పుడు కొన్ని మొక్కలు అనేవి మనకి డల్గా కనిపిస్తాయి. అప్పుడు మనము టెన్షన్ పడేసి అక్కడ ఇక్కడ సెర్చ్ చేసుకొని ఈ లిక్విడ్ ఇద్దాము, ఈ మెన్యూర్ ఇద్దాము అనేసి మనం మొక్కలకి ఇస్తూ ఉంటాము. ఒక చిన్న విషయం అండి, మనము అన్నం తినేటప్పుడు మనము ఓవర్గా మనం అన్నం తిన్నాం అనుకోండి మనకి డైజెషన్ అవ్వదు. అలానే మొక్కలు కూడా అండి, మనకి ఎలా అయితే కేర్ తీసుకుంటామో మొక్కల్ని కూడా మనం అలానే కేర్ తీసుకోవాలి. మీరు ఒకవేళ ఓవర్ ఫెర్టిలైజింగ్ చేశారనుకోండి మొక్కలు అనేవి పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చలికాలంలో చాలా మొక్కలు డార్మెన్సీలోకి వెళ్ళిపోతాయండి. అంటే ఏం లేదండి, నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి. గ్రోత్ అనేది తగ్గుతుంది. అప్పుడు దానికి ఎక్కువ ఫెర్టిలైజింగ్ అనేది అవసరం ఉండదు. కాబట్టి మీరు ఫెర్టిలైజింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. లేదు మాకు ఇవ్వాలి అనిపిస్తుంది అనుకుంటే మీరు లైట్గా చాలా ఏమంటారు ఒక లిక్విడ్ తీసుకొని 1:10 రేషియోలో మీరు 1 month వన్స్ ఒక్కసారి మీరు మొక్కలకి ఇస్తే సరిపోతుందండి. అది కూడా లిక్విడ్ టైప్లోనే ఇవ్వాలి.
అంతే అండి, అంతకంటే ఎక్కువగా మీరు ఓవర్ ఫెర్టిలైజింగ్ చేయకండి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి దీనికి హార్డ్ ప్రూన్ చేయొచ్చా చేయకూడదా? అస్సలు చేయకూడదండి. మనం రీపాటే నో అని చెప్పాము, హార్డ్ ప్రూన్ అయితే అసలే చేయకూడదండి. ఎందుకంటే ఇక్కడ మనకి మంచు పడుతుంది, దానివల్ల మీరు హార్డ్ ప్రూన్ చేశారనుకోండి ఆ స్టెమ్స్ పైన ఆ మంచు పడేసి మీకు ఫంగస్ వచ్చి మొక్క అనేది పాడైపోతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని మొక్కలు ఉంటే చాలా గుబురుగా పెరుగుతాయి, కొమ్మలు అనేవి చాలా అటు ఇటు వెళ్ళిపోతుంటాయి. వాటిని మీరు సాఫ్ట్ ప్రూనింగ్ అనేది చేసుకోవచ్చు. అలానే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వింటర్ సీజన్వి, దానికి కూడా మీరు టిప్ ప్రూనింగ్ అంటాం కదండి, హెడ్ ప్రూన్ అంటాము, టిప్ ప్రూన్ అంటాము, అలా మీరు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎప్పుడైతే ప్రూన్ చేస్తారో అప్పుడు మీరు మంచు పడకుండా చూసుకోండి. అప్పుడు మన మొక్కలు అనేవి చాలా హెల్దీగా గ్రో అవుతాయండి. మీరే చూస్తారు, ఇలా మీరు మీ గార్డెన్ని మీరు అందంగా తీర్చిదిద్దుకోవచ్చండి ఈ టిప్స్ ఫాలో అవుతే. అంతవరకు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్.